మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హై వ్యూస్, నేను మీ కావ్య. ఇవాళ నేను నిజామాబాద్ జిల్లాలోని అదనపు కలెక్టర్ దగ్గరికి వచ్చేసా. ఒక్కసారి సార్తో ముచ్చట పెడదాం. మరి ఇట్లాంటి ఏర్పాట్లు ఎలక్షన్ సంబంధించి జరుగుతున్నాయి అండ్ దాంతోపాటు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా సార్ అండర్లోనే ఉంటుంది. మరి ఇప్పటివరకు కొనుగోలు ఎట్లా జరుగుతుంది, రైతులు ఏమంటున్నారు, ఇట్లాంటి ముచ్చట్లనే పెట్టుకున్నాం. సో నమస్తే సార్. నమస్తే. బాగున్నారు బాగున్నారు సార్? చాలా బిజీగా ఉన్నారు. ఈ ఎలక్షన్ సందర్భంగా యాక్చువల్గా మొత్తం కూడా ఆర్ఓ గారే చూసుకుంటారు, కలెక్టర్ గారు ఆర్ఓ ఉన్నారు, వారే చూసుకుంటున్నారు. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మేము ఎక్కువ చూస్తున్నాం. ఓకే. ఎట్లా ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నా కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం 3 నెలల ముందుగాల నుంచి అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టిరనమాట. అందుకనే చెక్ పోస్టులు ఏర్పాటు చేసుడితో పాటు ఒక పక్క పోలింగ్ సిబ్బంది ట్రైనింగ్ ఇట్లాంటివన్నీ కూడా నడిచినాయి అనమాట. ఒకసారి సార్ తోటి చెక్ పోస్టులలో ఇప్పటివరకు ఎంత పైసలు దొరికినాయి, సో ఎన్ని కేసులు అయినాయి, అట్లాంటివి కూడా ఎన్ని కేసులు అయినాయి సార్ ఇప్పటివరకు? యాక్చువల్గా మనం ఒక్క చెక్ పోస్టులు అనే కాదు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, తర్వాత పోలీసు వాళ్ళు కూడా సపరేట్గా వాళ్ళ మొత్తం టాస్క్ ఫోర్స్ అది మొత్తం మీద అయితే 52 కేసెస్ దాకా అయినాయండి. 1,30,00,000 వరకు పట్టుకున్నారు. పట్టుకున్నట్లు తర్వాత ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి రిఫర్ చేస్తారు. రిఫర్ చేసిన తర్వాత 10 lakhs దాటినాయి అంటే మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిఫర్ చేస్తాం. ఆ లోపల ఉన్న అయితే మేము డిస్పోజ్ చేస్తాం. అక్కడ నుంచి క్లియరెన్స్ వచ్చిందంటే మేము డిస్పోజ్ చేస్తాం. కాబట్టి ముందైతే వాళ్ళకి కొన్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. అటువంటిది ఒక కేసు ఉంది రిఫర్ చేయాల్సింది, రిఫర్ చేసినాం, అక్కడ నుంచి రాలేదు. ఒకటి క్లియరెన్స్ వచ్చింది, అది డిస్పోజ్ చేసాము. ఇక మిగతా మొత్తం 7 కేసులు ఉన్నాయి. అందులో ఒకటి ఐటీకి రిఫర్ చేసినామని మిగతా 6 కేసులు ఉన్నాయి. 6 కేసుల్లో కూడా ఈరోజు ఒక 3 డిస్పోజ్ చేస్తాం, ఒక 3 వరకు పెండింగ్ ఉంటాయి. ఎప్పుడు ఏ రోజు ఆ రోజు వరకు మనం క్లియర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 1,02,00,000 వరకు రిలీజ్ చేసేసాము. 7 కేసెస్ వరకు పెండింగ్ ఉన్నాయి. ఎక్కువ వరకు కూడా ఎక్కువ చిన్న ఫార్మర్స్ కానీ తర్వాత ఎక్కువ వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు వాళ్ళవి ఉన్నాయి. అవన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళకి లేట్ కాకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిలీజ్ చేస్తాం. సరైన ఎంక్వైరీ చేసి వాళ్ళు సరైన రిసిప్ట్ ఇస్తే మనం ఎమ్మటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. రిలీజ్ ఆర్డర్ ఇస్తాం మేము డిస్ట్రిక్ట్ కమిటీ నుంచి. ఇందులో కూడా డిస్ట్రిక్ట్ అంటే డిప్యూటీ రిజిస్ట్రార్ గారు, డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసర్ ఒక ఆయన, తర్వాత డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ ఉన్నారు, తర్వాత మేము ముగ్గురం కమిటీలో ఉంటాం. ముగ్గురం కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్స్ అవి చూసుకొని వాళ్ళని బట్టి మెరిట్స్ ప్రకారం రిలీజ్ చేస్తాం. ఓకే. సో మరి ఎన్నికలు ఇంకో 2 రోజులైతే ఎలక్షన్స్, యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఒక యంగ్స్టర్స్ ఎప్పుడైనా కానీ కొంత మనకి సర్వే రిపోర్ట్లో మొన్న జరిగిన ఎలక్షన్స్కి అది తెలిసింది, ఎప్పుడు యువత కొంత దూరంగా ఉంటారు. మరి ఇప్పుడైనా ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఓటర్లకి, ఓటు వినియోగం గురించి? వాళ్ళని యాక్టివ్గా ఓటు హక్కు వినియోగించమని చెప్పేసి, వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. వాళ్ళ పాత్ర ఎప్పుడైనా కూడా ఎంతో ఉంటుంది. తర్వాత మొదటి నుంచి కూడా మేము స్వీప్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూనే ఉన్నాము ఎలక్షన్ కమిషన్ నుంచి. తర్వాత డిగ్రీ కాలేజెస్కి వెళ్ళి అక్కడ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఈవెన్ స్కూల్స్లో కూడా, అంటే వాళ్ళ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎడ్యుకేట్ అవుతారని చెప్పేసి ఆ విధంగా కూడా స్కూల్స్లో కూడా కొన్ని క్విజ్ కాంపిటీషన్లు అని, తర్వాత ఎక్కడ పడితే అక్కడే మనం మొత్తం పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండే చోట అట్లని కూడా కాకుండా బస్ స్టాండ్లో కొన్ని ఎగ్జిబిషన్స్ లాగా పెట్టడం, అవేర్నెస్ కోసం అట్లా రకరకాలుగా మనం కొన్ని ప్రొఫెషన్స్ తీయటం, అట్లా రన్ అని ఆ విధంగా కూడా చేయటం, రకరకాలుగా యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేస్తున్నాం యూత్ కోసం అని చెప్పేసి. వాళ్ళ పాత్ర అయితే ఎంతో చాలా ప్రధానమైన పాత్ర. వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని వాళ్ళకి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, సార్ చెప్పినట్టు మన ఓటు హక్కుని మనం ఖచ్చితంగా వినియోగించుకుందాం. మనం ఏడున్నా కానీ మన ఊరికి పోవడానికి ఆ రోజు హాలిడే కూడా ఇచ్చారు. సో హాలిడేని జాలిడేగా కాకుండా హాలిడేని ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రమే వాడుకుందాం ఆ ఒక్కపారి. ఎందుకంటే ఇంకా మస్తు రోజులు ఉంటే మనం జాలీగా ఎంజాయ్ చేయడానికి. అయితే ఇప్పుడైతే మేము నిజామాబాద్లో మిమ్మల్ని అడిషనల్ కలెక్టర్గా చూస్తున్నాం. అంతకుముందు ఎట్లా ఉండే సార్ మీ సర్వీస్? హైదరాబాద్ టు నిజామాబాద్ వచ్చిన ఉన్నారు అంటే పూర్తిగా డిఫరెంట్ అండి. అంతకుముందు నేను పిఎస్గా చేశానండి. ఓకే. అక్కడ వేరే అక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్, ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్. అక్కడైతే యాక్చువల్గా ఎక్కువ పని ఉండదు, కొంచెం చాలా తక్కువ పని ఉండేది.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా యాక్చువల్ నాకు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్, ఓకే కానీ ఇక్కడ ఉన్నంత సంతృప్తి అక్కడ ఉండదు. ఓకే కాబట్టి ఇక్కడ మనం పనిచేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో మీ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై, ఇక్కడ సివిల్ సప్లై అంటే అడిషనల్గా డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాది. ఓకే. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒరిజినల్ డిపార్ట్మెంట్. అంతకుముందు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ ఉంది. అంటే ట్రాన్స్పోర్ట్ కాదు, జిఏడికి. ఓకే. జిఏడికి మనం డిప్యుటేషన్ మీద వెళ్తాము. అక్కడ నుంచి పిఎస్గా అపాయింట్ అయిన తర్వాత జిఏడి నుంచి కన్సర్న్ మినిస్టర్ వాళ్ళు లెటర్ ఇస్తే అక్కడికి అపాయింట్ చేస్తారు. అట్లా ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చేసి ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. ఓకే. సో మీ సర్వీస్లో ఎన్ని డిపార్ట్మెంట్ టచ్ చేస్తూ వచ్చారు? అట్లా ట్రాన్స్పోర్ట్ చెప్పారు మాకు. అంటే యాక్చువల్గా అన్ని రకాలుగా చేసామండి. రకరకాలుగా నేను ఒరిజినల్గా చెప్పాలంటే నా డిపార్ట్మెంట్లో చేసిన దానికంటే కూడా వేరే వేరే డిపార్ట్మెంట్లో ఎక్కువ చేశాను డిప్యుటేషన్ మీద. నేను ఎక్కువ డిప్యుటేషన్ మీద హైదరాబాద్లో వచ్చినా కాబట్టి డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే క్యాడర్స్లో చేసి ఉంటాను. సో మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన డిపార్ట్మెంట్ ఏది సార్? ఎందుకంటే ఎన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా కానీ ఏదైనా మా డిపార్ట్మెంట్ మాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంతేనా? రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఇష్టమైన డిపార్ట్మెంట్ అండ్ వర్క్ సాటిస్ఫాక్షన్గా చేసే డిపార్ట్మెంట్. చలో ఇంకా ఎలక్షన్స్ మండే, అందరికీ కూడా నిజామాబాద్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓటు హక్కు గురించి అండ్ వాళ్ళకి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేశారు? అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్లు కూడా చాలామంది వస్తుంటారు, కొంచెం మంది వృద్ధులు వస్తుంటారు, వాళ్ళ కోసం సరైన ఏర్పాట్లు ఉన్నాయా పోలింగ్ కేంద్రాల వద్ద? ఎప్పటి నుంచో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. అంటే పోలింగ్ స్టేషన్లో కూడా ప్రజలు మన ఓటర్స్ కోసం అని చెప్పేసి అన్ని ఫెసిలిటీస్ మొత్తం కూడా కల్పించాము. అందులో కూడా చాలా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అని ఉంటాయి. ఆ మినిమం ఫెసిలిటీస్ మొత్తం కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ, వాటర్ కానీ, తర్వాత వాళ్ళకి అక్కడ రావడానికి, వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈవెన్ ఫుడ్ ఏర్పాట్లు కూడా వాళ్ళకి చేయటం జరిగింది. కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు అవన్నీ కూడా. తర్వాత వికలాంగుల కోసం అంటే వాళ్ళ కోసం కూడా వీల్ చైర్స్ అవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి అసెంబ్లీలోని ఇవ్వటం జరిగింది. ఆ వీల్ చైర్స్ అన్నీ ఉన్నాయి, ప్రతి చోట కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు పోలింగ్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత అన్నీ మంచి ఫెసిలిటీస్ అయితే మొత్తం కూడా కల్పించారు. వీళ్ళకి కూడా వీళ్ళకి ఏం విధమైనటువంటి ఓటు అంటే ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలనేది కూడా ముందే చేసుకుని ఆ విధంగా. తర్వాత మళ్ళీ కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కూడా వాళ్ళు ప్రతి విలేజ్ వాళ్ళందరికీ ఓటు వినియోగించుకోవడానికి చాలా మందికి అవకాశం కూడా వచ్చింది. కాబట్టి అసలు ఓటర్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా. తర్వాత ఇక్కడ కూడా చాలా కలెక్టర్ గారు చాలా మంచి ప్లానెడ్గా ఇన్ని కూడా చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. అయితే అరేంజ్మెంట్స్ ఓకే, ఓకే. కొన్నిసార్లు ఓటరు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకుంటారు, సో ప్రతి చోట అవుతుంది అని కాదు. ఇన్ కేస్ అక్కడ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది జరిగినా లేదంటే ఇంకేదైనా డౌట్ఫుల్ ఉన్నా వెంబటే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అక్కడ బ్లైండ్గా ఉంటుంది, ఎవరు అధికారి చూస్తున్నారు అనేది తెలియదు. సో దానికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేశారా? దానికి సంబంధించి కూడా ఒక పోస్టర్ మేము అంటించడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ నెంబర్ వేసిన తర్వాత దాని కింద కూడా మొత్తం కూడా అధికారుల అందరి నెంబర్లు అక్కడ నుంచి బిఎల్ఓ నెంబర్ నుంచి తర్వాత కలెక్టర్ గారి నెంబర్ వరకు అన్నీ కూడా అక్కడ పొందుపరచడం జరిగింది. వాళ్ళకి అక్కడ ఏ విధమైన ఇబ్బంది జరిగినా కూడా వాళ్ళు కన్సర్న్ అధికారికి చేయొచ్చు. ఓకే. సో అధికారులు ఇంత కష్టపడి ఏర్పాట్లు చేశారు కాబట్టి మనం ఎక్కడున్నా మన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మన సొంత ప్రాంతాలకు వెళ్తాం. మన ఓటు హక్కు ఎక్కడున్నా ఆ పోలింగ్ బూత్కి వెళ్ళి సోమవారం నాడు మనం కూడా ఓటు వేద్దాం. సో మన కోసం ఎన్ని ఏర్పాట్లు చేసారు, దాదాపు 3 నెలల నుంచి కూడా కష్టపడుతున్నారు. ఒక నిజామాబాద్ గడ్డ మీద అయితే ఒక పహారాని నిఘా నీడ మధ్య ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా అంత సెక్యూరిటీగా ఉంది. సో ఇంత సెక్యూర్గా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా పోలింగ్ బూత్ కాడికి పోయిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా లేదంటే అక్కడ ఇంకేదైనా ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, ఇంకేదైనా విషయాల్లో మీకు డౌట్ఫుల్గా ఉన్నా వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో ఇది ఇవాళ అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సార్తో ఉండే ముచ్చట. సో ఇంకొక అధికారితో మళ్ళీ కలుద్దాం.